కానీ నువ్వే పెద్ద డ్రామా ఆడి అన్ని నిజాలు ఆ మల్సుకు చెప్పావు. ఆ మల్స్ కావ్యని మీ కంపెనీ గెస్ట్ హౌస్ తీసుకొచ్చాడు. ఆమె నిన్ను తిట్టింది. నువ్వెన్ని డ్రామాలేసినా చివరికి చస్తా అన్నా నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళ అన్న వచ్చి నీ బాడీలో ఎక్కడా ప్లేస్ వదలకుండా చితకబాతి వెళ్ళాడు. నువ్వేమో నేను కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది అంటున్నావు. నాకైతే ఒక్క పాయింట్ కూడా అర్థం కావట్లేదురా. మల్స్లో నేను మంచివాడినని కావ్య నన్ను చూశాక చెప్పాల్సిన విషయాలన్నీ నేను ముందే మర్యాదగా చెప్పి నిజాయితీకి మారుపేరు మారిన మంచి మనిషి అని ఆయన గుండెల్లో ప్లేస్ పర్మనెంట్ చేసుకున్నా. ఇంకెప్పుడు ఎవరు ఎంత నీచంగా నా గురించి అతనికి చెప్పినా నమ్మడుగాక నమ్మడు. పనిలో చేరిన వెంటనే నిజం నేనెందుకు చెప్పలేదన్న అనుమానం కలగచ్చు. ముందే చెప్తే మల్స్ నమ్మించే ఛాన్స్ రాదురా. పైగా డౌట్ అతనికి రావచ్చు. అందుకే ఎదురు పడ్డప్పుడు మెల్లిగా నిజం చెప్పా. కావ్య నమ్మదని నాకు తెలుసు, కానీ మల్స్ నమ్మాడు. నాకది చాలరా. రే, మల్స్ ఏమన్నాడో తెలుసా? నా విషయంలో ఆ దేవుడొచ్చి చెప్పినా అనుమానించను అన్నాడు. ఆ మాట అతనితో అనిపించటానికే రిస్క్ తీసుకున్నా సక్సెస్ అయ్యా. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చురా, కానీ కావ్య వాళ్ళన్నయ్య వచ్చి నేను కొడుతున్నప్పుడు నువ్వు కాస్త అలర్టే ఉండాలి, లేదా ఎదురు తిరిగి ఉండాలి. నువ్వు ఎదురు తిరిగి ఉంటే నేను నాలుగు తగిలించేవాడిని. కానీ నువ్వేంట్రా వాడితో తన్నులు తినడానికే పుట్టినట్లుగా అలా సైలెంట్గా ఉండిపోయావు? రేయ్, నేను వాడితో దెబ్బలు తినటానికే ఎదురు చూస్తూ కూర్చున్నాన్రా. ఏంట్రా వాడితో దెబ్బలు తినడానికి ఎదురు చూస్తూ కూర్చున్నావా? అవునరా, మల్స్ అనే గొప్ప ఆయుధం మనం వరంగా పొందాం. అదిప్పుడు మన చేతుల్లో ఉంది. దాన్ని టైం చూసి ప్రయోగిస్తాన్రా. కరెక్ట్రా. అయితే వెంటనే ఈ విషయం మల్సుకు చెప్పు. ఇదిగో ఫోన్. రేయ్, ఇప్పుడొద్దు. అది ఫోన్లో అస్సలొద్దు. ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. అబ్బా, ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా బాబు. ఇంట్లో కిరాణా సరుకులు లేవు. రేషన్ కార్డు ఎక్కడ పెట్టానో కనపడటం లేదు. ఎక్కడ పెట్టానబ్బా? ఇంత చచ్చిపోతున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈయనకు భయపడి అన్నింటినీ దాచుకోవడం వెతుక్కోవడం ఇదో పెద్ద పని అయిపోయింది నాకు. ఏంటతే వెతుకుతున్నారు? రేషన్ కార్డు ఎక్కడో పెట్టేశానమ్మా, దొరకట్లేదు. ఇప్పుడెళ్ళి సరుకులు తేవాలి. ఎలా? అత్తయ్య, అది నా రూమ్ లో ఉంది. ఉండండి, తీసుకొస్తాను. నాకు కూడా ఈ మధ్య బాగా మతిమరుపు ఎక్కువైపోయింది. ఒక చోట పెడుతున్నాను, ఒక చోట వెతుకుతున్నాను. అత్తయ్య, ఆ డబ్బులు ఇలా ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళొస్తానులేమ్మా. ఎండలో మీరెళ్ళి తీసుకురావడం ఏంటత్తయ్య? ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఏమేం తీసుకురావాలో చెప్పండి. వద్దమ్మా, నీకు అలవాటు లేని పనులు ఎందుకు చెప్పు. ఎప్పుడు ఇలా రేషన్ షాప్కి వెళ్ళుండవు. నేనే వెళ్ళి తీసుకొస్తానులే. ఇటివ్వు. అదీ కాక 20 కేజీలు బియ్యం కిరసనాలు తీసుకురావాలి. ఇటివ్వమ్మా, నీ వల్ల కాదు. అత్తయ్య, అక్కడ నా పుట్టింట్లో అలవాటు లేకపోవచ్చు, కానీ నేనిప్పుడు ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటి పద్ధతులు పరిస్థితులను బట్టి నడుచుకోవడం కోడలిగా నా ధర్మం. ఈ ఇంటి పద్ధతుల ప్రకారం మారాలి, మారి బ్రతకడం అలవాటు చేసుకోవాలి. డబ్బులు ఇవ్వండి అత్తయ్య. నువ్వు ఇంటి కోడలుగా ఉంటే సరిపోతుందా? వాసు భారీగా ఉండక్కర్లేదా? రాత్రి వాసు అమ్మా అమ్మా అని మూలుగుతున్నప్పుడు రాత్రి నీ గదిలోకి వచ్చాను కదమ్మా. అప్పుడు చూశాను మీ పడకలు వేరువేరుగా ఉన్నాయి. వాసు చేసింది తప్పేనమ్మా, కాదన్ను. అందుకని అలాంటి శిక్ష విధించేది. పెద్దవాళ్ళని పెళ్లి చేసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ నువ్వు వాసు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదమ్మా. మీకు మీరు ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అంటే మీరు ఒకరికొకరు అర్థం చేసుకున్న వాళ్లేగా. అలాంటి మీ మధ్య ఈ దూరం, ఈ ఎడబాటు ఏంటమ్మా? అయినా నువ్వు వచ్చినప్పటి నుంచి మీ మామయ్యని చూస్తూనే ఉన్నావుగా. ఆయన మూలంగా ఎన్ని సమస్యలు. నా మీద గొడవపడి అలిగి అక్కడికి పోయి కొన్నాళ్లు తిని మళ్లీ అవమానపడి పస్తులుండి
అర్ధరాత్రి పూట నా దగ్గరకొచ్చి భాగ్యం ఆకలేస్తుంది కొంచెం అన్నం పెట్టవే అని అడిగితే నేను అన్నం పెట్టలేదు. ఆ బంధం అలాంటిదమ్మా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. అప్పుడేనమ్మా జీవితం బాగుంటుంది. నిన్న పొద్దున వాసు కూడా కాఫీ తాకుండా వెళ్ళిపోయాడు. రాత్రికొచ్చాడు. అప్పటిదాకా అసలు వాడి విషయంలో ఏ ఆలోచన లేనట్టే ఉన్నావు. తిన్నాడా తినలేదా అని కూడా దిగులు పడ్డట్టు కనిపించలేదు. సంసారం అన్నాక సమస్యలు గొడవలు అలకలు మామూలేనమ్మా. అందుకని భర్తని దూరం చేసుకుంటామా? చూడమ్మా, అత్తగారిగా నేనేదో నీతులు చెబుతున్నాను అనుకోకు. వయసులో పెద్దది, అనుభవంతో చెబుతుంది అనుకో. మంచి కోడలిగా ఉండగానే సరిపోదమ్మా, మంచి భార్యగా కూడా ఉండాలి. ముందు వాసుని మంచి భర్తగా నడవనియండి. అప్పుడు నేను మంచి భార్యగా నడుచుకుంటాను. డబ్బులు ఇవ్వండి అత్తయ్య, నేను వెళ్ళి రేషన్ తీసుకొస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇంక వాడి వల్ల మనకే సమస్య రాదు కదా? రాదమ్మా. ఈ దెబ్బలకి వాడికి హైదరాబాద్లోనే ఉండడు. నాకు తెలిసి 100% వాడు పారిపోయే ఉంటాడు. అలా వాయించానా రాస్కెల్ని. ఆ దుర్మార్గుడి వల్ల ఎక్కడ మన కావ్య పెళ్లికి ఏ ఇబ్బంది వస్తుందోనని భయపడ్డాను. ఇంక పర్వాలేదనిపిస్తోంది. అమ్మయ్యా అని గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు. చెయ్యి కాదే, ఇంత బండ పెట్టుకుని పడుకోవాల్సి వస్తుంది. ఏంటే వీడియోలో ఘనకార్యం చేసి వచ్చినట్టు ప్రశాంతంగా ఉండొచ్చు, భయం పోయింది అని మాట్లాడుతున్నావు? నీ కొడుకు చేసి వచ్చింది ఏమన్నా ఘనకార్యం అనుకుంటున్నావా? పవిత్ర యజ్ఞం అనుకుంటున్నావా? కాదండి, పాప విమోచనం. లేకపోతే ఏంటండి మీరనేది? వాడి వల్ల మన కావ్య పెళ్లికి ఏ ఆటంకం వస్తుందోనని భయపడుతుంటే నా కొడుకు ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పొచ్చాడు. అది ఘనకార్యం కాదా? కాదే, మరో దుర్మార్గపు పని అవుతుంది. ఏంటే మంచి పని? నా కొడుకు కాబట్టి రౌడీజం చేసి వస్తాడా? వీడు చేసి వచ్చిన పనికి నేను సిగ్గుపడుతున్నానే. నువ్వేమో సమర్థించి సపోర్ట్ చేస్తున్నావు. ఏంటి నాన్న మీరనేది? ఏంటి నాన్న అంటావేంట్రా? చదువుకున్నవాడివి, నువ్వు చేయాల్సిన పనేనంటా ఇది? నేను చేసింది తప్పంటారా? కాదా మరి? అరే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించడానికి దానికి సంబంధించిన వాళ్ళందరితోనూ మాట్లాడటం ఒక పద్ధతి. లేదా మధ్యవర్తుల ద్వారా మాట్లాడించి సద్దుమణిగేటట్టు చేయడం ఇంకో పద్ధతి. ఈ రెండూ కాకుండా నువ్వు ప్రవర్తించిన తీరు రౌడీయిజం అనిపించుకుంటుందిరా. గౌరవమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు నీలా ప్రవర్తించరా? నాన్న, రామ్ లాంటి మనుషులతో మాట్లాడి ప్రయోజనం లేదు. వాళ్ళు దెబ్బలకి దిగొస్తారు. లేదురా, సమస్య తీరుతుందని నువ్వు అనుకుంటున్నావు, పెద్దదవుతుందని నేననుకుంటున్నాను. ఏంటండి మీరనేది? ఏంటని అమాయకంగా అడుగుతావేంటే? మంచి కుటుంబంలో పుట్టిన వీడు రౌడీజం చేశాడు. వాడు రెట్టి వెధవ, జైలుకు వెళ్ళొచ్చినవాడు. కామ్గా ఉంటాడా? బదులుకు బదులు తీర్చుకోడు. నిజమే అన్నయ్య, నాన్న చెప్పేది కరెక్టే. నువ్వు కొంచెం ఆవేశపడ్డావేమో అనిపిస్తుంది. ఏదో ఒకటి చేస్తానంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తావేమో అనుకున్నాను, లేదా బెదిరించొస్తావేమో అనుకున్నాను. కానీ నువ్విలా చేయి చేసుకుని వచ్చి కొత్త సమస్య తీసుకొచ్చావు. వాడు చాలా దుర్మార్గుడు అన్నయ్య. ఎలా కామ్గా ఉంటాడు? ఏంట్రా వినోద్, సమస్య తీరిపోయిందేమోనని నేను అనుకుంటుంటే వీళ్ళు చెప్పేది వింటుంటే నిజంగా సమస్య పెద్దదవుతుందంటావా? నాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య. రామును కొట్టడం వల్ల ప్రాబ్లం రాకపోయినా వాణ్ణి కొట్టిన విషయం కావ్య కాబోయే వాడికి తెలిస్తే పెళ్ళే వద్దంటాడనిపిస్తోంది. ఏంటి జయంతి, నువ్వు మరీ భయపెడుతున్నావు? భయపెట్టట్లేదు అత్తయ్య, నిజమే చెప్తున్నాను. ఆ అబ్బాయికి రామ్ మీద ఎంత నమ్మకం ఉందో, ఏ స్థానం ఇచ్చాడో కావ్య చెప్పింది మనము విన్నాము. కావ్య తర్వాత తన మనసులో కావ్యంత ప్లేస్ సంపాదించింది రామే అన్నాడంటే కదా. ఇప్పుడు వాడికి దెబ్బ తగిలింది. అది అతనికి తెలిస్తే కోపం రాదా? రామ్ను అనుమానించడం నన్ను అనుమానించడం అని తను అనుకుంటే? గోపి విషయంలో కూడా ఇలాగే జరిగింది. పెద్ద సమస్య కూర్చుంది.
ఎలాగోలాగా ఆ గండం గడిచింది. కాని ఈయన ఈరోజు మళ్ళీ ఇంకో సమస్య తెచ్చిపెట్టారు. ఏంటో అంత అయోమయంగా ఉంది. ఈ పెళ్లికి అన్ని ఆటంకాలే ఏర్పడుతున్నాయి. నీ జాతకమో మా జాతకమో లేకపోతే ఏంటి వాస్తో అర్థం కావడం లేదు. అసలే ఒకసారి పెళ్లిదాకా వచ్చి ఆగింది. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకోవడం, పత్రికలు పంచుకోవడం కూడా జరిగిపోయింది. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి పడుతుందేమోనని గుండె దడదడలాడుతోంది. రామ్, come on, Ram. Let's go. ఏంటండి అల్లుడు గారు వాణ్ణి వెంట పెట్టుకొస్తున్నారు? ఒరే వినోద్, నువ్వేం మాట్లాడకుండా ఉండు. అల్లుడు గారు ఏదైనా అడిగితే నువ్వేం ఆవేశపడుకో. మీరు కూడా ఏం మాట్లాడకండి. అన్నీ నేను మాట్లాడతాను. Come on, Ram. లోపలికి వెళ్దాం. Come. రండి అల్లుడు గారు. Hello, everybody. రండి, కూర్చోండి. No. It's okay. Now, I would like to introduce my friend, Mr. Ram. Oh, I'm sorry. మీ అందరికీ ఇతను ముందే తెలుసు కదా, అయినా మీకు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. He is my best friend, Mr. Ram. He is my well-wisher. He is my most confidential friend. నేనే అతను, అతనే నేను. హలో, ఏంటి అందరూ చూస్తున్నారు? నేను రామ్ ఇంటికి తీసుకొచ్చా అని అందరూ షాకే చూస్తున్నారా? లేదు అల్లుడు గారు, అతని విషయంలో తప్పు. నో ఆంటీ, నాకేం ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. అవన్నీ వినడానికి నేను ఇక్కడ రాలేదు. అది కాదు అల్లుడు గారు, మా వినోద్. ఐ సెడ్ నో. కావ్య, ఏం డిసైడ్ చేసుకున్నావు? ఇందులో కావ్య తీసుకోవాల్సిన నిర్ణయం ఏముంటుంది అల్లుడు గారు? జరిగిందేదో జరిగిపోయింది, అది మర్చిపోతుంది. మీరింక దాన్ని పెద్దది చేయకుండా వదిలేయండి. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ఆంటీ. మీరు గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. నేను కూడా కావ్యతో అదే మాట అన్నాను, కానీ తనే ఏ విషయం మర్చిపోనంటుంది. అదే కదా ప్రాబ్లం. ఏంటి, కావ్య మర్చిపోనంటోందా? యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను చెప్తాను సార్. ఓకే చెప్పు. అన్నిటికంటే ముందర నేను కావ్య పట్ల గతంలో ప్రవర్తించిన తీరుకి, ఆమెను అవమానించినందుకు మీ అందరినీ క్షమాపణలు అడుగుతున్నాను. మీ అందరికీ నా మీద కోపం ఉంటుంది, అది సహజమే. ఎవరికీ నా మీద మంచి అభిప్రాయం ఉండదు. నేను మీ దృష్టిలో ఒక రాక్షసుణ్ణి, కిరాతకుణ్ణి, వీలైతే పొడిచి చంపాలన్నంత కసి ఉంటుంది. అవన్నీ నాకు తెలుసు. అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సార్ కోసం. కావ్య మేడం,
నిన్న గెస్ట్ హౌస్లో జరిగిన సంఘటన తర్వాత మీ నిర్ణయం ఎలా ఉంటుందో అన్న విషయం తెలియక దాని గురించే ఆలోచిస్తూ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు మేమిద్దరం వచ్చిన కారణం కూడా మీ అభిప్రాయం తెలుసుకుందామని. మీరు ఏ కారణంగా కూడా సార్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకూడదు మేడం. మీరిద్దరూ ఈడు జోడు కుదిరి చక్కగా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే అలా. మీ మీద సార్ మంచి నమ్మకం పెట్టుకున్నారు. మీరు సార్ కలిసి ఒకటిగా జీవిస్తేనే మంచిది. మీ మ్యారేజ్ని పగతోనో ప్రతీకారంతోనో ఏ విధమైన ఆటంకమూ కలిగించను. మీకు మీ కుటుంబానికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు నా మీద నమ్మకం కలగలేదంటే చెప్పండి, సార్ని వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతాను. మీరు ఆగండి సార్. మేడం, నేను జైల్లో ఉన్న రోజులు మీకు చేసిన ద్రోహం తలుచుకుని చాలా బాధపడ్డాను. నా తప్పులకి నేనే కుమిలి ఏడ్చాను, పశ్చాత్తాపడ్డాను. బయటికి రాగానే సార్ పరిచయం కలిగింది. దేవుడు నా మొర ఆలకించి గొప్ప అదృష్టాన్నిచ్చాడు. వారు చేరదీశారు, మంచి స్థానం కల్పించారు. ఇదిగో ఈరోజు కూడా నాకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకుని పాపం సారే అన్నీ చూసుకున్నారు.